ఉదయకాల సమయం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు నీ పాదములు చెందుకొస్తుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ ఉదయకాల సమయము దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు భూమిపైన ఎన్నో అద్భుత కార్యములు జరిగించి తను మరణించి పునరుత్థనమై తిరిగి లేచి తన పరలోకమునకు వెళ్ళినట్లుగా మనకి ఉంది. అయితే మన దేవుడు భూమిపైన ఉన్నంతసేపు మనకి ఎలాగ అతను అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నారో అవి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అతను ప్రత్యేకంగా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నారు. అయితే 30-40 ఒక మనకి బైబిల్లోని లెక్కింపబడ్డాయి, కానీ ఇంకా అత్యధికంగా అద్భుత కార్యములు అతను జరిగించినట్టుగా ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే లెక్కించలేనట్టుగా ఉన్నాయి. అయితే 4 సువార్తికుల పత్రికల్లో అయితే నమోదు చేయబడిన కొన్ని అతను అద్భుతం చేసిన కార్యములను ఫస్ట్గా విశ్వాసము కలిగి నమ్మకముతో ఉన్నప్పుడు అతను స్వస్థపరిచినట్లుగా, స్వస్థత అనేది ఎంతో గొప్పది. అది ఈ రోగము తగ్గదు అనుకున్న స్వస్థతను కూడా దేవుడు స్వస్థపరచగల దేవుడు. అయితే స్వస్థత ప్రత్యేకంగా అక్కడ కనబడుచున్నది. అయితే అలాగే ప్రకృతిని గద్దించినట్లుగా కూడా వ్రాయబడి ఉన్నది. ప్రకృతిని గద్దించడం అంటే దేవుడికి తప్ప ఇంకెవరికి అసాధ్యము కాదు, సాధ్యము కాదు. దేవుడికి తప్ప ఇంకెవరికి సాధ్యము కాని కార్యం అది. అలాగే మరణించిన వాళ్ళలో కూడా మరణించిన వాళ్ళ గురించి దేవుడు అక్కడికి వెళ్ళి లేపినట్టుగా, పునరుత్థనం జరిగినట్టుగా అక్కడ కనబడుతుంది. అదొక అద్భుతం జరిగించి ఉన్నారు. అలాగే దెయ్యాలు పట్టి పీడిస్తున్న వారి నుండి దెయ్యాల నుంచి విడిపించినట్టుగా, వాళ్ళని దెయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా కూడా ఇలాంటి అద్భుత కార్యములు చాలా దేవుడు జరిగించి ఉన్నారు. మనం చెప్పుకుంటకైతే ఇప్పుడు ప్రకృతిని ఎలా గద్దించారు. పేతురు గారు పడవలో యేసయ్య అందరూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడైన యేసయ్య సముద్రంపై నడిచి వచ్చుట అక్కడ శిష్యులు దెయ్యం అనుకొని ఏదో భూతం అనుకొని భయపడినప్పుడు దేవుడు అతనని వాళ్ళకందరికీ చెప్పినట్టుగా, అయితే మీరు నడిచినట్టుగా నేను ఆ సముద్రంపై నడాలని పేతురు అడిగినప్పుడు దేవుడు యేసయ్య వారు అతనికి నువ్వు కూడా నడువని సెలవు ఇచ్చినట్టుగా అక్కడ అద్భుతం జరిగించినట్టుగా, అతను నడుచుటకు దేవుడు వాక్యం ద్వారా అతను నడిచి వెళ్ళుటకు మనకు కనబడుచున్నది అనమాట పరిశుద్ధ గ్రంథంలో. అలాగే కానాన్ పెళ్ళిలోనేమో వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు బాణంలో నీళ్ళు నింపినప్పుడు యేసయ్య వారు ఏంచి అది ద్రాక్షారసముగా చేసినట్లుగా అక్కడ అద్భుత కార్యం జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే లాజరు చనిపోయి సమాధుల్లో చేయబడినప్పుడు దేవుడు వచ్చి అతన్ని లేపినట్టుగా, చనిపోయిన వ్యక్తిని లేపినట్టుగా అక్కడ కనబడుచున్నది. ఇలా దేవుడు ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు. అంజూరపు చెట్టు కాయలేనప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోయినప్పుడు, దాటి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చెట్టు ఫలంగా ఉంటుండగా దేవుడు శాసించినప్పటికీ ఆ చెట్టు ఎండిపోయినట్టుగా కనబడుతుంది. దేవుడు వాక్యంలో అంత అద్భుత ఆశ్చర్యం ఉంది. అలాగే గుడ్డివాడు తనకి కళ్ళు కనబడలేనప్పుడు తిని దాటి నజరేయుడు వెళ్ళిపోతున్నాడని తెలిసి కేకలు వేసినప్పుడు ప్రభువారు ఆగి నీకేం కావాలని అడిగినప్పుడు అతను ఏంచి నాకు కంటి చూపు కావాలన్నట్లుగా దేవుడు అది అద్భుతంగా ఆశ్చర్యంగా అక్కడ అద్భుతం జరిగించినట్లుగా మనకి కనబడుతుంది. గుడ్డివాడు కూడా చూపు పొందినట్లుగా. అలాగే
38 ఏళ్ల వ్యాధి గలవాడు, 38 సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న వాడిని కూడా అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు అతను స్వస్థపరచబడినట్టుగా ఉంది. ప్రభు మాట విస్తీర్ణమైన చేపలు పట్టుటకు. పేతురు వారు తర్వాత చేపలు పట్టినప్పుడు ముందుగా శిష్యులు కాకముందు పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా మేము వల వేసాం కానీ చేపలు దొరకలేదన్నప్పుడు యేసుక్రీస్తు వారు లోతుగా వెళ్ళమని చెప్పి వల వేయమన్నప్పుడు విస్తీర్ణమైన చేపలు పడినట్లుగా రాత్రి అంతా పడినప్పటికీ వాళ్ళకి చేపలు పడలేంది దేవుడు మాట సెలవివ్వగా అక్కడ చేపలు పడినట్లుగా విస్తీర్ణంగా పడినట్లుగా అక్కడ కనబడుతుందన్నమాట. ప్రధాన కుమారుడు కూడా బాగుపడినట్టుగా, అతనికి బాగోలేనప్పుడు కూడా ఇతను స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కుష్ఠరోగులు శుద్ధీకరించబడినట్టుగా ఉంది. కుష్ఠరోగులైతే వాళ్ళని ఎవరు అంటారు ముట్టరు, అలాంటిది దేవుడు వాళ్ళని పట్టుకొని స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే పక్షవాయువు గలవారిని ఇంటి పైకప్పు తీసి ఇంటిలోకి విశ్వాసముతో వాళ్ళు ఈ దేవుడు ఒక మాట సెలవిస్తే తను స్వస్థపరచబడతాడనే విశ్వాసంతో తన్ని యేసువారి దగ్గరికి తీసుకొచ్చినట్లుగా ఆ రోగం పోయి తన పరుపు తను ఎత్తుకొని వెళ్ళినట్టుగా అక్కడ కనబడుతుంది. అలాగే 5 రొట్టెలు 2 చేపలను దేవుడు కృప మాట ద్వారా సెలవివ్వగా 5,000 మందికి పంచిపెట్టినట్టుగా మళ్ళీ మిగిలిన గంపలకు వెత్తినట్టుగా అక్కడ చాలా అద్భుత కార్యములు, ఇంకా అంతు చిక్కని కార్యములన్నీ జరిగించేవారు యేసువారు. అయితే మనము దేవుణ్ణి అడిగినప్పుడు మనం విశ్వాసంతో అడిగిన ఎడల తను దేవుడు మనకి అనుగ్రహిస్తారు. తుఫాన్ను నిర్మలపరిచినట్టుగా చాలా ఇంకా మనం చెప్పుకోవడానికైతే చాలా అద్భుత ఆశ్చర్యకార్యములు ఉన్నాయి. మరి మోషే గారికి కూడా దేవుని కృపను బట్టే యేసయ్య తనకి ఆజ్ఞాపించినట్టుగా బండల్లోంచి నేను చెప్తున్నాను అక్కడ బండ నుంచి నీళ్ళు రప్పించని కర్రతోటి చూపించమని చెప్పినప్పుడు ఆడ బండతోటి కూడా నీళ్లు వచ్చినట్లుగా అది అద్భుతమైన ఆశ్చర్యమే అక్కడ. అలాగే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చుటకు కూడా మోషే గారికి తను యేసుక్రీస్తు వారి మహిమ ద్వారానే అక్కడ ఎర్ర సముద్రం చీల్చబడినట్టుగా కనబడుతుంది. అలా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు చేస్తూ అతను ప్రజల్లో ప్రసంగాలు ఇస్తూ తను సేవ చేసుకుంటూ వెళ్ళేవారు. అలాగే ఇప్పుడు మనము కూడా ఆయన్ని అనుసరించేవారుగా విశ్వాసంతో తన మీద మనం నమ్మకం ఉంచుకొని దేవుడని విశ్వసించి మనల్ని స్వస్థపరుస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, మనతో ఉంటారు. మనం అంత నమ్మకంగా ఉన్నప్పుడు మన దేవుడైన యేసయ్య మనతోటే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనకి ఆలోచనలు కలుగజేస్తూ నడిపిస్తూ ఉంటారు. ఎన్నో ఇలాగా చెప్పుకొని వెళ్తే చాలా టైం అవుతుంది. మనం ఉదయకాల సమయంలో ఈ 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాము. అతను సూచక్రియలు చేయమని అడిగిన శాస్త్రవేత్తల పరిచయాలతో ఆయన తాను చనిపోయిన 3 రోజులకు తిరిగి లేవడానికే వారి గొప్ప సూచక్రియగా ఉందని చెప్పాను. అక్కడ మత్తయి 12:39-41 వరకును శాస్త్రులు పరిచర్యలు కూడా నువ్వు అద్భుత కార్యం ఆశ్చర్యకార్యము జరిగించంటే అతను ఏంటంటున్నారంటే నేను తిరిగి 3వ రోజు లేస్తాను, అదే మీకు సూచక్రియ అని చెప్తున్నారు. అలాగే జరిగింది. దేవుడు కృపను బట్టి దేవుడు మహిమార్థమైన అతను కృప మన గురించి కూడా అతను నిత్యరాజ్యము పరలోక రాజ్యము దగ్గర మనకి నివాసం ఏర్పరచుటకు అతను వెళ్ళి ఉన్నారు. అది మనకు తెలుసు. మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చదువుకుంటున్నాము. ఇట్టి రీతిగా దేవుడు చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములకు లెక్కలేనివి, వర్ణించలేనివి, మనకు అంతు చిక్కనివి, మనకు ఊహకు అందనివి కార్యములు దేవుడు ఎన్నో మన జీవితాల్లో కూడా జరిగించబోతున్నారు. ఈవేళ మీరైతే ఎవరైతే తండ్రి మీద ఆశ పెట్టుకొని నా దేవుడు నాకు
చేస్తాడని మీరు విశ్వసిస్తున్నారో, మీరు మంచి విజయం సాధించి మీకు సాక్షి కింద మళ్ళీ మెసేజ్ చేయడానికి కూడా మీరు ముందుకొస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, అద్భుతకర్త, ఆశ్చర్యకడ, ఆలోచనకర్త, ఆశయదుర్గమ, నిత్యుడగు తండ్రి, జీవాధిపతి గల తండ్రి, సమాధానకర్త తండ్రి, నా అండాకొండ నీవై ఉన్న గొప్ప రాజువి, మంచి రాజువి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా, నీ యొక్క అద్భుత కార్యములు అయ్యా తండ్రి నాయన చెప్పుచుండగా విన్నువారు తండ్రి నాయన అయ్యా నీ మీద విశ్వసించిన వారిని కూడా జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. వాళ్ళ జీవితాల్లో మంచి అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము జరిగించమని, మంచి విజయంతో నింపమని, మంచి స్వస్థతతో నింపమని, మంచి ఆలోచనలతో నింపమని అయ్యా నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండుటకు సహాయము చేయమని ప్రభువా నీ యొక్క నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప నామము నీ నామమే ప్రభువా, గొప్ప దేవుడు నీవే ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీళ్ళని ద్రాక్షారసముగా చేసిన గొప్ప దేవుడు ప్రభువా. లాజర్ని తండ్రి నాయన అయ్యా మరణించిన 3వ రోజున లేపిన గొప్ప దేవుడు ప్రభువా. యాయీరు కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు అయ్యా. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా గుడ్డివారిని తండ్రి నాయన కంటి చూపించిన వాడివి తండ్రి నాయన యేసయ్యా. ఇగో తండ్రి నాయన కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు అయ్యా. అయ్యా, ఎవరైతే స్వస్థత కావాలని కోరుతున్నారో ప్రభువా, ఎవరైతే నీకు మొరపెడుతున్నారో ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన యేసయ్యా నీ కృపను బట్టి ప్రభువా. దేవా నువ్వెంతగానో ప్రభువా బిడ్డలను అందరినీ ప్రేమించి ఉన్నావు ప్రభువా. శత్రువులు సైతం మిత్రులను సైతం అందరినీ కూడా ప్రేమించి ఒక ఏక మనసుతో ప్రేమించి ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన యేసయ్య ఇగో తండ్రి నాయన ఎవరైతే తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా తండ్రి నాయన ఉద్యోగాలు రావటకు సహాయము చేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన చదువుల్లో విజయం సాధించుటకు సహాయం చేయండి ప్రభువా. విదేశాలు వెళ్ళటకు ప్రభువా తండ్రి వేసాల గురించి చూస్తున్న వారిని ప్రభువా అయ్యా తండ్రి తండ్రి నాయన రావుటకు ప్రభువా సహాయము చేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి ప్రభువా చదువుకుంటున్న వారికి ప్రభువా అయ్యా మంచి విజయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా మంచి ఉద్యోగాలు రావటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి నాయన యేసయ్య వృద్ధులు సైతం తండ్రి నాయన యేసయ్య కాచి కాపాడండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన దొంగలతో మాట్లాడండి ప్రభువా, వ్యభిచారులతో మాట్లాడండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన తాగుబోతులతో మాట్లాడండి ప్రభువా. అయ్యా వీళ్ళందరి మనసులు మార్చి ప్రభువా మంచిగా మారుటకు సహాయం చేయండి ప్రభువా. అనాథ బిడ్డలను దర్శించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య నీ కృప ద్వారా ప్రభువా బిడ్డలకి అయ్యా తండ్రి నాయన ప్రభువా నివాసం దొరుకుటకు తండ్రి నాయన యేసయ్య నీ కృప దయచేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అయ్యా మా దేశ రాష్ట్ర పట్టణాలను దీవించండి ప్రభువా. మిలిటరీ ఎయిర్పోర్ట్ రక్షణ దళాలను దీవించండి ప్రభువా. డాక్టర్లు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన మందులు తయారు చేస్తున్న వారిని ప్రభువా అయ్యా తండ్రి నాయన మంచి ట్యాబ్లెట్స్ తండ్రి నాయన జబ్బులకి ఏ జబ్బుకి ఏం మందో తండ్రి నాయన అదే తయారు చేసే జ్ఞానమును వాళ్ళకి అనుగ్రహించండి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంకా ప్రభువా హాస్పిటల్లో సర్వీస్ ఇచ్చే నర్సులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభువా తండ్రి నాయన నీలాంటి సేవ చేసేవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకి తండ్రి నీ ఆశీర్వాదంతో మేలుతో నింపమని మరొక్కసారి ఈ ప్రార్థన ఈ పాసని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.